నమస్తే. ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు నాడు వారధి 007 ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం. ఈరోజు మా సబ్జెక్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ప్రతి ఇంటి సమస్య, ప్రతి వ్యక్తి సమస్య. ఈరోజు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే ఆరోగ్యం పైన. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుంటే ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పాలి, మనోధైర్యం కల్పించాలి. అంతే తప్పితే కానీ ఆ యొక్క వ్యక్తిని కించపరిచి నువ్వు జీవితంలో ఏం సాధించావు, నువ్వు నీ బతికే ఇప్పుడు నేను ఓళ్ళు చూడాలని చెప్పేసి కించపరుస్తుంటే అతనికి ఏ ట్యాబ్లెట్ ఇచ్చినా అతని ఆరోగ్యం కుదరపడదు. అతని ఆరోగ్యం కుదరపడాలంటే డాక్టర్ ఇచ్చే మెడిసిన్సే కాదు, ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అనునిత్యం ఏదో ఒకటి అతని నవ్విస్తూ పలకరిస్తుంటే చిరకాలంగా ఆయుష్మాన్ బావుగా ఉంటాడు. అంతే తప్పితే కానీ ఎవడెట్లా పోతే మనకెందుకు అనుకుంటే ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి బ్రతకడు. దయచేసి నేను ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, మీ బంధువులు అనారోగ్యంతో ఉంటే దయచేసి 2 రోజులకో 3 రోజులకో మీకు వీలు పడ్డప్పుడు కేవలం 5 నిమిషాలు ఫోన్ చేసి ఆ యొక్క వ్యక్తిని నవ్వించాలి. నవ్విస్తే నవ్వు 40 రోగాలను దూరం చేస్తుంది అని చెప్పే సామెత ఉన్నది. ఆ సామెతకు అనుగుణంగా మనందరం నడుచుకుందాం. ఎందుకంటే ఒక 5 నిమిషాలు ఫోన్ మాట్లాడినంత మాత్రంలో మన డబ్బులేం పోవు. ఆ వ్యక్తిని పలకరించినంత మాత్రంలో మనకు నష్టపోయేది ఏం లేదు. అతను అనుకుంటాడు, నాకు మా అన్న ఉన్నాడు, మా వదిన ఉన్నది, మా అక్క ఉన్నది అని చెప్పేసి, మా బంధువులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి ఆశతో జీవిస్తాడు. ఆశనే మనిషిని బ్రతికిస్తుంది. ఆశనే ఆశయంగా మారి ఆరోగ్యంగా ఉంటాడు. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పలకరిస్తే చిరునవ్వుతో ఇంకో 10 రోజులు ఎక్కువ జీవిస్తాడు. అట్లా ఒక్కొక్క వ్యక్తి 10 రోజులు చూసుకుంటే అతని ఆయుష్ మినిమం 5 నుంచి 10 ఏళ్ళు పెరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోండి. ఇప్పటికెళ్ళి ఆరోగ్యంతో లేని వ్యక్తికి మనము ఫ్రూట్స్ తీసుకుపోవడం కాదు, అనునిత్యం ఫోన్లో పలకరిస్తూ నవ్విస్తూ ఉంటే అతనికి టైంపాస్ అయినట్టు ఉంటుంది, అతనికి రోజు గడిచినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరూ టైం దొరికినప్పుడు మధ్యాహ్నం కావచ్చు, ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి వేళల్లో కావచ్చు, పలకరింపు అనేది చిరునవ్వుతో పలకరిస్తే చిరకాలం బ్రతకాలనే ఆశతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇట్లా మీ అశోక్ గౌడ్, వారధి 007 ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను.